అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నానండి. అయితే ముందుగల్లా చూసేటోళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఈరోజు కొంచెం గాబు అయితే తీయడానికి వచ్చాము. నేనైతే ఆమదలు చెల్లాను. కుమార్ అయితే ఇగోండి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం అండి. గాబు తీయడానికి అయితే వచ్చాము. ఇగండి మేఘాలు అయితే ఎత్తాయి. సినుకులు చిన్న చిన్న పడేటట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడైతే వచ్చామండి. ఇప్పుడు దగ్గర 2:30 అవుతుంది. ఇంకా తుఫాన్ అంటున్నారు కదా, ఏమో చూద్దాం. మనమైతే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి కదా. కుమారి అటు స్టార్టింగ్ నుంచి ఆ అమ్మ వచ్చింది కదా, చూడు. చూసి వచ్చిందా అమ్మ? గురువమ్మ. సరే సరే పద, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇగోండి ఎప్పుడు మనకి వచ్చిన ఆమె వచ్చింది ఈరోజు. మళ్ళీ ఎక్కువ గాబు అయితే పెరిగిపోయింది చూడండి. అసలు నిజంగా చెప్పాలనుకుంటే అసలు ఎన్నిసార్లు తీసినా ఈ మెట్టుగుడ్లకి అయితే తప్పట్లేదు. చూడండి కుమార్ గట్టిగా వస్తుందా? ఎండ ఎక్కింది. ఇప్పుడేమో మేఘం చేస్తుంది. పడతాయి. చూడు ఈ కాకరపాదులు మంచి తప్పించండి అమ్మా. కొంచెం కాకరపాదులు తప్పించండి తల్లి. నేను కొయ్యలు ఎట్టాలి కుమారి. ఎప్పుడవుద్ది ఏటో మళ్ళీ ఇంకా ఆ తోటలో తీయాలా. ఈరోజు కానీ వర్షం కనపడకపోతే రేపు మగవాళ్ళు పిలిపించేద్దాం కుమారి. ఒక ఇద్దరు, మనం ఎలాగా చేయలేము చెందలేము. ఒక ఇద్దరు మగవాళ్ళని పిలిపించిస్తే వర్షం పడేటట్టు ఉంది. ఇంకోండి పసుపులోనూ కూడా చాలా గాబు ఉంది. అయితే పసుపు చూడండి, పూత చూడండి ఎలా పట్టిందో. పసుపు నీడ కాబట్టి కొంత మనకి ఏంటంటే గాబు పుట్టదు. చూడండి ఎలా పువ్వులు వేసిందో, చాలా బాగుందండి. పసుపు అయితే మాత్రం చాలా మంచిగా ఏపుకుంది. దీనికి జీవామృతం ఎక్కువ వేసాను, ఏమీ వేయలేదు. ఈ సంవత్సరం అయితే తీయాలి. ఇదంతా దవపసిమి అంటే ఇదంతా వాడిపోయి మనకి బాగా వాడిపోతే దీని పసిమంతను అంటే దీనికి ఇప్పుడు ఆకు పసిమంతంతో దుంపకి దిగుతుంది. అప్పుడు మనకి ఏంటంటే దుంప పెద్ద అవుద్ది. కానీ పసుపు పండిస్తే చాలా ఇబ్బందులు అంటే రైతుకి ప్రతిదీ ఇబ్బందే. ఇది తీయాలి, ఎకలాగేసి మంచిగా కడిగేసి, మట్టి లేకుండా కడిగేసి, మళ్ళీ ఏమొచ్చేసి గొర్రె పిండ్రికలు వేసి మళ్ళీ దీనికి ఉడకబెట్టాలి బాగా. పసుపు ఉడకబెట్టి అప్పుడు ఎండేసి ఇవన్నీ బాధలు పడాలి. బాధలేంది ఏది రాదు కుమారి. చిన్న చిన్న శినుకులు స్టార్ట్ అయిపోయినాయి. చూసుకోమ్మా, కాకరపాదు ఉన్నచ్చు జాగ్రత్త. కాకరకాయలు ఉన్నాయి ఏటి? అయిపోయినాయి ఏటి? అవునా? ఓహో చూడండి, మన కాకరకాయలు అయితే అయిపోతుంది. సూపర్ డూపర్ కాకరకాయ అయితే అయింది. మంచి కాయ అయిందండి. ఇది ఇంకా చిన్నది, దీని మీదకి లేద్ది. 2 ఇంచుమించు ½ కేజీకి ఎక్కువ ఉంటాయండి. ఇదైతే ఇంచుమించు 300 గ్రాములు ఉంటుంది. మరొక 2-3 రోజులు ఉన్నాక ఇది తీసేస్తే ఈ 2 మా ఇద్దరికైతే కూర అయిపోద్ది. గీత మెల్లగా తిందు. ఇదిగోండి చెత్త కూడా వస్తుంది. పురుగులు చూడండి ప్రతిదీ కాకరకు కూడా వదలకుంటుందండి అసలు. నిజం చూడండి. మెంతి పురుగు అంటారు దీన్ని. ఇదిగోండి దీనికి జీవామృతం, బ్రహ్మాస్త్రం అలాంటివంటి పని చేయట్లేదు. మరి ఏం చేయాలో ఏటో సార్కి అయితే తెలుసుకుంటాను. పెద్ద సార్లు ఉంటారు కదా ప్రకృతి వ్యవసాయం వాళ్ళకి తెలుసుకుంటాను. వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకోండి సినుకులు అయితే పడుతున్నాయి చిన్న చిన్నవి. చూడండి మేఘాలు అయితే బాగా నల్ల మూసేసాయి. స్టార్ట్ అయ్యాయి సినుకులు అయితే. బాగా చేస్తున్నారు కానీ వర్షం పడుతుంది. మరి చేస్తున్నారు కానీ వర్షం పడుతుంది. వర్షం స్టార్ట్ అయిపోయిందా? ఇక చిన్న చిన్నలు పడుతున్నాయి. తప్పదు మరి, ఏం చేస్తాం. గట్టి పడిపోతే వెళ్ళిపోదాలే, మరి ఏడు చేస్తాం. చిన్నమే పడుతుందిలే, గట్టి పడిపోతే వెళ్ళిపోతాం, మరి ఏడు చేస్తాం. వర్షంలో గడ్డి జారిపోద్దు కుమారి.
చూడండి ఎంత తీసినా ఉంటుంది అంటది గడ్డి. అటుపక్క తీస్తుంటే ఇటు పక్క లెగుస్తాయి. ఇటు పక్క బాగా లెగిసిపోయింది, ఇంకా చేతికి అందలేదు. అలా చేస్తున్నాము. తప్పదు మరి, ఒక వారం నుంచి చేస్తుంటే ఒక వారం నుంచి. మళ్ళీ చెప్పు, బెండకాయలు మనం చిన్న చెట్లు వేసామని చెప్పు. వెళ్ళు సరిపో తెలుగురిపో. అక్క చూడు, బెండ చెట్లు ఉన్నాయి. చూడు జాగ్రత్త, చూడు జాగ్రత్త తీసి. చిన్నవి మళ్ళీ వేసాము. చూడు దోసకాయ పాత దగ్గర చూసుకో కుమార్, జాగ్రత్త. నీళ్ళు తెచ్చిపెట్టే తాగడానికి. తెచ్చి తాగుతాను. కుమారి, తెల్లారి మిరపమొక్కలు ఉడిచాను. మిరపమొక్కలకి వెళ్ళ మన సేద ఉన్నట్టు ఉన్నది, ఆ వర్షం నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం కొంచెం వేసేసి కుమారి, లేకపోతే చచ్చిపోతాయి. అలాగే ఆల్రెడీ ఒత్తిడి అయిపోయినాయి కదా, ఎందుకంటే వర్షం పొద్దునే బాగా కొట్టింది. వర్షం ఎండ 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 బాగా కొట్టింది, ఒత్తిడి అయిపోయి ఉంటుంది. వెళ్ళు. అలాగే మన 10 కేజీల బకెట్ ఉండేది ఇంటికి తీసుకెళ్ళిపోయావా? ఓహో, పోలే. ఈ 4 మొక్కలకి ఎక్కువ ఉండలేదు, కొంచెం వేసేయ్యి, కొంచెం వేసి ఆ మొదలు నాంచి చాలుకో మరి. ఇంకా చూసావా ఎండిపోయింది. ఓహ్ గొప్ప దోసకాయ. ఈ సంవత్సరం దోసకాయలు సరి కావలేదు ఎక్కువ మరి మనకి. ఏటి మరి అవలేదు మరి, ఏటి మరి పదును కిట్టలేదు. అక్కడ మొక్కను చూడు, గత సంవత్సరం అనకూడదు కానీ కాయ ఒక్కొక్కటి కేజీ పైన ఉండేది, కేజీన్నర కూడా ఉండేవి. సంవత్సరం పాదులు అలాగ అరించిపోయినాయి. ఏటి మరి అయిందో ఏటో మరి, నాకు అర్థం కాలే.